హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల సమస్యలపై సీఎస్‌తో భేటీ, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కీలకం. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా సీఎస్ ఉద్యోగుల సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, ఆబ్కాస్ రద్దు వంటి అంశాలున్నాయి. ఈ విషయాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ముఖ్యమైన అంశాలు వీటిలో ఏంటంటే సీఎస్ ఉద్యోగుల పెండింగ్ డిఏ అండి. డిఏ పెండింగ్ బిల్లులు. అలాగే సీఎస్ ఉద్ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు. ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీరి జీతాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఆప్కాస్, ఏపీసీఓఎస్ విధానాన్ని రద్దు చేయడంతో కొత్త విధానం ఎలా ఉండబోతుంది అనే ఆందోళన అయితే ఉద్యోగుల్లో నెలకొంది. ఆప్కాస్ రద్దు మరియు ఉద్యోగుల ఆందోళన. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్సింగ్ సర్వీసెస్ ఏపీసీఓఎస్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదన ఉద్యోగుల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఆబ్కాస్ రద్దు అనివార్యమైతే ప్రభుత్వం దీనిపై ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా జీతాల చెల్లింపు సక్రమంగా జరిగేలాగా చూడాలి అని, ఉద్యోగ భద్రత కల్పించాలి అని అయితే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు. ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి. సో, జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌కే విజయానందను కలిసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఆబ్కాస్ రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పాత ఏజెన్సీల విధానాన్ని పునరుద్ధరించాలని అయితే కోరారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని, సంబంధిత శాఖల ద్వారానే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ కూడా ఇదే అంశంపై ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించింది. మెఫ్మా, సెర్ఫ్ వంటి సంస్థల్లో ఉద్యోగులకు ఉన్నటువంటి హెచ్ఆర్ఏ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అయితే కోరింది. ప్రభుత్వం నుండి ఉద్యోగులు ఆశిస్తున్నది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు మేలు జరుగుతుందని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని, జీతాల చెల్లింపుల్లో స్పష్టత ఇవ్వాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరి ఇతర అంశాలు. ఉద్యోగులు పీఆర్సీ, డీఏ మరియు 30% ఐఆర్ కోసం ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి ఈ అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా వేచి చూడాల్సిన అంశము. ఉద్యోగుల సంఘాలు మాత్రం తమ ప్రత్యామ్నాయాలు చేస్తూ ఉద్యోగుల హక్కుల కోసం అయితే పోరాడుతూ ఉన్నాయి.